మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీపడి కప్పుల కొద్దీ కాఫీ టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది. ఇక టీ కాఫీలో కెఫెన్ ఉంటుంది. ఇది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరుస్తుంది. దీంతో తరచూ టీ లేదా కాఫీ తాగాలనిపిస్తుందని ఐసీఎంఆర్ తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. తాజాగా ఐసీఎంఆర్ మొత్తం 17 డైరీలు గైడ్ లైన్స్ మన ఇండియన్స్ కోసం విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవితం కోసం బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలని సూచించింది. మొత్తం 17 గైడ్ లైన్స్ లో ఒకటి టీ లేదా కాఫీ వీలైనంత తక్కువగా తాగాలని సూచించింది. ఇక మన దేశ జనాభాలో మెజార్టీ ప్రజలు టీ కాఫీ తాగనిదే ఉండలేరు. అయితే భోజనం తర్వాత కానీ భోజనానికి ముందు కానీ కనీసం ఒక గంట ముందు ఎట్టి పరిస్థితిలో టీ కాఫీ తాగరాదని ఐసీఎంఆర్ హెచ్చరించింది. అయితే ఈ రెండు పానీయాలు తాగకుండా నోరు కట్టేసుకోవాల్సిన పని లేదు. మోతాదుకు మించి మాత్రం ఎట్టి పరిస్థితిలో తాగరాదని ఐసీఎంఆర్ చెబుతోంది. ఒక కప్పు అంటే 150 ఎంఎల్ కాఫీలో 80 నుంచి 120 ఎంజీ కెఫెన్ ఉంటుంది. ఇదే ఇన్‌స్టంట్ కాఫీలో అయితే 50 నుండి 65 ఎంజీలు, అదే టీని తీసుకుంటే 30 నుంచి 65 ఎంజీ కెఫెన్ ఉంటుంది. మోతాదు మించి టీ లేదా కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరం. పరిమిత స్థాయిలో అంటే రోజుకు 300 ఎంజీ లోపే ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే టీ లేదా కాఫీలో టానిన్ ఉంటుంది. ఎప్పుడైతే కాఫీ లేదా టీ తాగినప్పుడు ఈ టానిన్ మన దేహంలోని ఐరన్ను ఈ టానిన్ పీల్చుకుంటుంది. దీన్ని బట్టి తేలిందేమిటంటే మనం తినే ఆహారం ఐరన్‌గా మారుతుందా? ఈ ఐరన్‌ను టానిన్ తగ్గిస్తుంది. దీంతో పాటు టానిన్ డైజెస్టివ్ సిస్టమ్‌లో చేరి తేలిగ్గా అరిగించకుండా చేస్తుంది. దీంతో మనం తినే ఆహారం ఐరన్‌గా మారి రక్తంలో కలవకుండా చేస్తుంది. కాగా హెమోగ్లోబిన్ తయారు చేయటానికి ఐరన్ తప్పకుండా కావాల్సి ఉంటుంది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ ద్వారా మన బాడీలోకి తీసుకెళ్లాయి. దేహంలో ఐరన్ తగ్గితే రక్తహీనత ఏర్పడుతుంది. దేహంలో ఐరన్ తగ్గితే బాడీ త్వరగా అలసిపోతుంది. శక్తి లేకుండా పోతుంది. శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. తరచూ తలనొప్పి, తరచూ బలహీనంగా ఉండటంతో పాటు చర్మం పొడిబారిపోవటం, ఎప్పుడూ ఐస్ కావాలనిపిస్తుంది. గోళ్ళు పెల్చిబారిపోవటం, తల వెంట్రుకలు రాలిపోవటం జరుగుతుంది. చిరుధాన్యాలు, చికెన్, చేపలు తినవచ్చని సూచించింది. అలాగే ప్రోటీన్ సప్లిమెంట్లకు దూరంగా ఉండాలని, నూనె తక్కువగా వినియోగించుకుంటూ ఆహారంలో చక్కెర, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది.